అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇషాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నీది చేసిన ప్రమాణము నెరవేర్చెదను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవబడిన లేఖన భాగాలు మీరు దీవించండి, ఆస్వాదించండి. నీ ఆత్మచేతను నింపండి, నీ ఆత్మచేతను నింపండి. నాలో మీరునండి, నాలోకి మీరు వచ్చి నాలో ఉండి వచ్చిన నీ ప్రియ కుమార్తెలతోను నీ ప్రియ కుమారులతోనూ యాంత్రంతో వింటున్న వారితో కూడా, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జీవగల నామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాము దినములలో ఒక కరువు వచ్చింది. తర్వాత ఇంకొక కరువు కూడా ఇషాకు కాలంలో వచ్చిందంట. అప్పుడు ప్రియులారా, ఇషాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు ఈ దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించేదను. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చెదను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ మన వైపు చూడండి, అందరు కూడా పైకి చూడండి అమ్మా. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము దినంలో కరువు ఒకటి వచ్చింది. తర్వాత ఇంకో కరువు ఇషాకు కాలంలో కూడా వచ్చిందంట. ఆ కరువు రాగానే ఇషాకు ఎక్కడ ఉన్నాడంటే గెరారు దేశంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఫిలిష్తీయుల రాజు అయిన గెరారు దేశంలో ఉన్నాడు. ఆ గెరారు నివసిస్తున్నప్పుడు ఫిలిష్తీయుల రాజు అయిన గెరారు దగ్గర అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అబీమెలెకు చెప్పి కరువు వచ్చింది కానీ చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు పిల్లరా, సాక్షాత్ తండ్రి అయిన దేవుడు ఇషాకును దర్శించి ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో నేను చెప్తాను, ఈ దేశంలోనే నువ్వు పరవశ అయ్యి ఉండుము, నేను నీకు తోడైంది, నేను ఆశీర్వదిస్తాను. ఎలాగా ఆశీర్వదిస్తానంటే, ఇదిగో నీ తండ్రికి నేను వాగ్దానం ఇచ్చాను, నీ తండ్రి సంతానం ఆశీర్వదిస్తున్నాను కాబట్టి, నీ తండ్రికి నేను ప్రమాణం చేశాను కాబట్టి, నీ తండ్రి ప్రమాణం బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు ఆశీర్వదిస్తాను? నేను చెప్పిన దేశమందులు ఉంటేనే, నేను చెప్పిన స్థలం ముందు ఉంటేనే, నేను చెప్పిన ఆ యొక్క పట్టణం ముందు ఉంటే నేను ఆశీర్వదిస్తాను, లేకపోతే నేను ఆశీర్వదించను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతే. ఇప్పుడు దేవుడు ఎక్కడ కోరుకుంటే ఎక్కడ ఉండమంటున్నాడు? ఐగుప్తులోకి వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఎక్కడికండి? ఐగుప్తు అంటే లోకము. అర్థం ఏంటంటే ఐగుప్తు అంటే లోకము, ఐగుప్తు అంటే చీకటి, ఐగుప్తు అంటే శ్రమలు, ఐగుప్తు అంటే వేదన, ఐగుప్తు అంటే మహాభయంకరమైన దుఃఖము. ఈ దుఃఖంలోకి మళ్ళీ నువ్వు వెళ్ళిపోకు, శ్రమలోకి వెళ్ళిపోకు, మళ్ళీ లోకంలోకి నువ్వు వెళ్ళిపోమాకు. నువ్వు ఎక్కడ ఉండాలంటే ఈ జీసస్ కృపా ప్రార్థన మందిరంలోనే నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే పిల్లరా, ఆ దినాలలో ఇషాకుతో చెప్తున్న ఆ దేశమే, ఆ గెరారు ప్రాంతం ఏమనుకోవాలి? అందాక మనము ఈ ప్రార్థన మందిరం అనుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన మందిరములు ఎవరు తోడుకుంటారు? దేవుడు తోడుకుంటాడు. నువ్వు లోకములోకి వెళ్తే నీకు ఎవరుంటారు తోడుగా? సాతాను ఉంటాడు. అవునంటారు కాదంటారా? సాతానుడు ఎవరు? సాతాను అంటే అబద్ధములకైనా జనకుడు, తండ్రి అని అంటారు ఆయన్ని. అంటే నేను ఎక్కడ ఉండమంటాడు? చీకటిలోకి వెళ్ళిపోమాక,
నీ బ్రతుకుని నీ కుటుంబాన్ని నాశనం చేసుకోమాకు. నీ ఎలాగనగా నేనేం చేస్తానంటే నీ తండ్రికి వాగ్దానం ఇచ్చాను కాబట్టి ఈ దేశం అందు నువ్వు పరవశై ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనము కూడా పిల్లరా దేవుడు ప్రతి శుక్రవారము ప్రతి 14, 15, 16 తారీఖు రేపు పునరుద్ధానం దినం రోజున ప్రతి పునరుద్ధానం దినం రోజున దేవుడు లేఖనాలతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని వింటున్నాము, ఆలకిస్తున్నాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం. మనము చీకటిలోకి వెళ్ళిపోతున్నాం, లోకంలో పడిపోతాం, శ్రమలో పడిపోతాం, వ్యాధుల్లో పడిపోతున్నాం, దుఃఖానంలో పడిపోతున్నాం. కారణం ఏంటి? వాక్యానుసారమైన జీవితం మనం జీవించట్లేదు. వాక్యానికి నిబద్ధంగా మనం ఉండట్లేదు. వాక్యము మన హృదయంలో ఉన్నప్పటికీ కూడా వాక్యము ఇదిగో మనం ఏం చేస్తాం? తోసివేసి లోకము వైపు, లోక స్నేహం వైపు, మళ్ళీ చీకటిలోకి, గాఢాంధకారంలోకి, శ్రమల కులుమలో కాలిపోలని చెప్పి తెలుసుండి పడిపోతూ ఉంటున్నాం. అవునంటారు కాదంటారా? కానీ ఇసాకుతో చెప్తున్నాడు. ఇసాకు ఎప్పుడైతే గెరారు రాజు దగ్గరికి వెళ్ళాడో, ఇసాకు ఇదిగో నువ్వు ఎక్కడ ఉండాలంటే నువ్వు ఈ దేశం అందే పరవశమైండు, నేను నీకు తోడుగుంటా, నేను ఆశీర్వదిస్తాను. ఎలాగనగా ఇదిగో అబ్రహామును ఏం చేశానంటే వాగ్దానం ఇచ్చాను కాబట్టి అబ్రహాం బట్టి నేను నెరవేరుస్తాను నీ పక్షంగా, నువ్వు ఎక్కడే ఉంటే నేను ఆశీర్వదిస్తాను చెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మాట ఇంకొక విధంగా కూడా మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా ఈ మాట ఇంకొక విధంగా ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ మాట పిల్లరా నిన్ను బట్టి నువ్వెక్కడ ఉండాలి? నువ్వెక్కడ ఉండాలి? ఈ సన్నిధులు నిన్ను బట్టి నీ బిడ్డలు ఆశీర్వదించాలి దేవుడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవించాలి. నిన్ను బట్టి నీ బిడ్డల మీద దీవెనే రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఎవరి మీద, ఎవరి ద్వారా ఎవరు దీవెన వస్తుంది? అబ్రహాము ద్వారా ఇసాకుకి దీవెన కలగజేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇసాకు ఉంటేనే ఇస్తానన్నాడు. ఎక్కడండి? నేను చెప్పిన దేశం మందు నివసిస్తేనే, నేను చెప్పిన స్థలం మందు నువ్వు ప్రార్థిస్తేనే, నేను చెప్పిన స్థలం మందు పరవశ అవుతుంటేనే, అక్కడుంటేనే నేను నీకు తోడుకుంటాను, నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూస్తే ప్రియులారా, ఇసాకు మరి దేవుడు మాట్లాడాడు, అబ్రహాం బట్టి నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అన్నాడు కాబట్టి మరి ఇసాకు ఉన్నాడా లేదా? ఇసాకు ఉండి ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? ఇసాకు ఉండి ఏ విధంగా దీవించబడ్డాడు? ఈరోజు దేవుడు ఇసాకుతో మాట్లాడినాడు, వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనము కూడా ఇసాకు వలె వాక్యానికి బద్దులై దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇసాకును దీవించిన దేవుడే నిన్ను నీ కుటుంబానికి దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇసాకును ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఏ విధంగా ఉన్నాడో లేదు మనం గమనిస్తే, అయితే మొట్టమొదటిగా చూస్తే ప్రియులారా ఇసాకు ఏమై ఉన్నాడో మనం గమనించినట్లయితే ఆదికాండం 26 అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. ఇసాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది కనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్యను చెప్పుటకు భయపడేను. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు చెప్పిన మాట ఏంటి? మొట్టగానే ఇసాకును ఐగుప్తులోకి వెళ్ళమాకు, ఎక్కడే నువ్వు పరవశ అయి ఉంటే నీకు నేను తోడుగా ఉంటాను, నేను ఆశీర్వదిస్తానన్నాడు. అయితే ఇసాకు ఆ గెరాల్లో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిగా దేవుడు మాట్లాడినప్పటికీ ఇసాకు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగానే అబద్ధం ఆడుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే అబద్ధం ఆడుతుంది. దేని ఎవరిని బట్టి? తన భార్యను బట్టి. అయ్యో నా భార్య అని చెప్పి ధైర్యం కలిసి చెప్పుకోవట్లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పటికీ కూడా ఏం చెప్తున్నాడంటే తను దేవుడి కంటే ఎవరి మీద ప్రేమ ప్రీతి ఎక్కువ ఉందంటే తన భార్య మీద ప్రీతి ఎక్కువ ఉంది, తన మీద ప్రీతి ఎక్కువ ఉంది. అయ్యో నా భార్య చెప్పింది నేనేమైపోతానేమో, నా భార్య చెప్పింది ఒంటరి అయిపోతానేమో, లేదు నా భార్య బట్టి నన్ను చంపేస్తారేమో, నా భార్యని బట్టి నన్ను హతమారుస్తారని చెప్పి ఏం చెప్తుంటే మొదటిలోనే ఇసాకు అబద్ధం ఆడుతూ ఉన్నాడు. మొదటిలోనే. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము కూడా వాక్యం వింటూ ఉంటాము, భయపడిపోయి అబద్ధం చెప్తూ ఉంటాము, భయపడిపోయి అబద్ధం మాట్లాడుతూ ఉంటాము.
కానీ దేవుడు మనకు తోడుగా ఉంటాను, నేను ఆశీర్వదిస్తున్నానప్పుడు ఇసాకు ఏం చెప్పాలి? నాకు దేవుడు తోడుగా ఉంటానన్నాడు కదా, దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు కదా, నేను భయపడను, ఏదేమప్పుడు దేవుడు నన్ను చూసుకుంటాడు అని చెప్పి ఇసాకు ఏం కలిగి ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. లేదు, ఇసాకు ఏం కలిగి ఉండాలి? ఒక విశ్వాసం కలిగి ఉండాలి. కానీ మొదటిలోని పిల్లలు ఇసాకు చూస్తే ఏమైపోయాడంటే అబద్ధం చెప్తున్నాడు, తను ఎక్కడ చనిపోతానేమని చెప్పి. అంటే ఈరోజు ప్రాణప్రీతి ఎక్కువైపోతుంది అందరికీ కూడా, మీకే కాదు నాకు కూడా. ఏమైపోతుంది? ప్రాణప్రీతి ఎక్కువైపోతుంది. భయము, చిన్న అనారోగ్యం వచ్చిన దానికి ఏమైపోతాం? ముందు దేవుడిని మర్చిపోతాం, దేవుడు వాగ్దానం మర్చిపోతాం, దేవుడు ఆశీర్వాదం మర్చిపోతాం, దేవుడు స్వస్థతను మర్చిపోయి ఎక్కడ పరిగెడతాం అంటే హాస్పిటల్కు పరిగెడతాం. కొన్ని వెళ్తే వెళ్ళాము, బాగానే ఉంది, ఏం చెప్పాలి అడిగితే తర్వాత మనము అమ్మా ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళారు, ఏంటి రాలేదంటే ఏం చెప్పాలి? లేదయ్యా నాకు బాగులేదు, హాస్పిటల్కి వెళ్ళాను, మీరు కూడా ప్రార్థన చేయండి. సత్యం అది. కానీ మనం ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్ళి అంటే కొడతాం మనం ఏం చేస్తాం? లేదయ్యా నేను హాస్పిటల్కి వెళ్ళా, నాకు బాగలేదు, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, మనం అయితే అబద్ధం ఆడుతున్నాం. దేని నిమిత్తం అంటే ప్రాణప్రీతితో. ఇక్కడ ఇసాకు కూడా ప్రాణప్రీతి ఏం చెప్తున్నాడంటే తన భార్యను బట్టి తన సంపుదరేమో భయపడిపోయి అబద్ధం ఆడడం మొదలు పెట్టాడు. కానీ పరిశుద్ధ గ్రంథాలు మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 6:19 ఉంటుంది. సామెతల గ్రంథం 6:19. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగములు పుట్టించువాడు. చాలా ఉంది. అసహ్యుడు దేవుడికి. లేని వాటి పలుకును అబద్ధ సాక్షి అన్నదమ్ముల జగములు పుట్టించువాడు దేవునికి అసహ్యము. అందుకే అదే సామెతలు 12:22 చూడండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. చాలు ప్రియులారా, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. అయితే ప్రియులు ఇప్పుడు ఏమొచ్చింది? ఇసాకు దగ్గర ఏం సంభవించింది? మనం పైన చదువుకుంటే ఇసాకు ఉన్న దేశంలో ఏమి కరువు సంభవించింది. ఆ కరువు వల్ల ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకున్నాడంటే ఐగుప్తుకి వెళ్ళిపోతాం అనుకున్నాడు. కానీ దేవుడు ఆ రాత్రి దర్శించి ఐగుప్తుని వేళ మాకు పరవశ ఎక్కడే ఉందో నేను తోడుకుంటే నేను ఆశీర్వదిస్తానంటే ఏం చెప్పాలి? ధైర్యం కలిగి నోటి మాట చేత అబద్ధం ఆడక, ప్రదవులతో దోషుల మాటలు పలకుండా, లేని వాటిని పలకుండా ధైర్యం ఏం చెప్పాలి? ఆ కెరారున్న మనుషులకి ఏం చెప్పాలంటే ఈమె రెబెకా నా భార్య అండి, రెబెకా నేను చేసుకున్నాండి, నాకు 10 సంవత్సరాలు పెళ్ళయ్యి ఒక 10 సంవత్సరాలు అయిందండి, ఇలా నా మామయ్య కూతురని చెప్పాలి. చెప్పకంటే ఏం చేస్తున్నాడంటే అబద్ధం ఆడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తే మొట్టమొదటి మనం అవ్వను చూడవచ్చు. అవ్వ ఏం చేస్తుంటది? 3:11 దేవదేవుడు అడుగుతాడు, ఈ ఫలాలు తిన్నది ఎవరు? నీవేనే కోసుకున్నావంటే లేదు సర్పం నన్ను మోసపుచ్చిందని చెప్పేది. ఎవరంటే ఎవరి మీద ఎట్టేస్తుంటుంది? సర్పమే నన్ను మోసపుచ్చింది అంటా ఉంటది. చేసిన పనిని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆ రోజు అవ్వ ఒప్పుకుంటే మనకు వచ్చే పశ్చాత్తాపం, మన పాపం ఇంక వేరే ఉండేదేమో. అవ్వ ఒప్పుకోవాలా, నెట్టి వేసింది ఇంకొకరి మీద. ఈరోజు మనం కూడా ఏం చేస్తూ ఉంటున్నాము? నెట్టి చేస్తున్నాం. మనము కూడా ఆదిలోని ఏదైతే జరిగిందో ఏదైనా వరంలో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. మనం ఒప్పుకోవట్లే. ఈయన వల్లే నేను వెళ్ళాను, ఈయనే నన్ను తీసుకెళ్ళాడు, ఈయనే నాకు చూపించాడు అంటే చూపిస్తే నువ్వు వెళ్ళిపోవడమేనా? చూపిస్తే వెళ్ళిపోయి చెప్తే వినేయడమేనా? నీకు జ్ఞానం ఇచ్చాడు కదా, నీకు ఆలోచించాడు కదా, నీకు మనసు ఇచ్చాడు కదా, నువ్వేం చేయాలి? దాన్ని బట్టి ఆలోచించుకొని అయ్యో దేవుడు చెప్పాడే ఈ ఫలాలు, ఈ మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు తినొద్దన్నాడు, చుట్టూ అన్ని ఫలాలు తినమన్నాడు, ఇది తినొద్దన్నాడు కాదని చెప్పి అమ్మో నేను తినను కాక తినను, లేదు తిందామనుకుంటే రేపు మళ్ళీ ఇది యాలకి ఆ సర్వశక్తిమంతుడు సర్వోన్నతిన దేవుడు మమ్మల్ని కలగజేసినట్టు వాడు, ఇదిగో ఆదాము పక్కటెముకల నుండి తీసినను మంచిగా చేసి రూపం ఇచ్చినట్టు దేవుడు మళ్ళీ వస్తాడు. కాబట్టి నేను అడిగి ఏం చేస్తానంటే అప్పుడు తింటాను, అది మంచో చెడు అడిగే నేను స్వీకరిస్తానని చెప్పి ఒక ఆలోచన రావాలి. కానీ రాలా. మనం కూడా కుటుంబంలో భర్త ఎక్కడికి వెళ్ళాడు అనుకోండి, ఇక పక్కమో ఇరుంటామో ఎదురింటామో వచ్చి చెప్పింది అనుకునేది మాట ఇంకా భర్త రాకముందే
ఏం చేసేస్తారు? ఏం చేస్తుంటారండి? అవన్నీ ఏం అడగరు. చేపలే వచ్చే అనుకుంటే ఆదివారం కదా, అవి బయటికి వెళ్ళాడు, చేపలు తెస్తాడో చికెన్ తెస్తాడో మటన్ తెస్తాడో తెలియదు, ఇంటికాడ చేపలు వచ్చి పక్కన బాగా తీసుకుని ఈలోపు తీసుకుంటారు. ఏం చేస్తుందండి? ఈలోపు తీసుకుంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ ఆయన తీసుకొస్తాడు. ఇది తీసుకుని ఏం చేస్తే బాగుంటాయా? పాడైపోయి ఉంటాయి. అయ్యో నేను తెచ్చాను కదా, ఎందుకు నాకు చెప్పొచ్చు కదా, మాట ఆగొచ్చు కదా, అన్నీ కూడా పాడైపోయి కదా అని చెప్పి తినడానికి పనికిరావు. అంటే అడిగే వరకు వచ్చే వరకు వెయిట్ చేయలేకపోతున్నాం. అంతేకాదు దేవాది దేవుడు ఏబేలును కయ్యని మనం చూస్తే ఏబేలును కయ్యని చంపేస్తూ ఉంటాడు. తర్వాత దేవుడు అడుగుతాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? నేను ఆయన కాపలా ఉన్నానా? ఏంటండి? నేను ఆయన కావలా ఉన్నానా? 4:7 వచనం అంటది, నేనేమో ఆయన కావలా ఉన్నానంట. 9వ వచనం అనుకుంటా. నేను ఒకసారి చదవండి. 4:9. చాలు. ఏంటంటే అండి, చాలు నేను అతన్ని ఎరగను. చంపేశాడు, మట్టిలో పాతి పెట్టేశాడు. మట్టిలో పాతి నేను ఎరగను అంటున్నాడు. ఈ రోజు మనం కూడా ఎక్కడ పాతి పెట్టేస్తాం? హృదయంలో పాతి పెట్టేస్తూ ఉంటాం. నాకు తెలియదండి, నేను ఎరలేదండి, నాకు తెలియదండి, నాకు చెప్పలేదని వేస్తూ ఉంటాం. అంతేకాదు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. సారాని దేవుడు అడుగుతూ ఉంటాడు. 18వ అధ్యాయంలో దేవుడు ఆశీర్వదిస్తాడు అబ్రహాముని. 25 సంవత్సరాల నిరీక్షణ. ఇదే ఏళ్ళకి ఇదే సంవత్సరం మళ్ళీ దగ్గరికి వస్తాను, నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడంటే సారా నవ్వుతూ ఉంటది. అక్కడ సారా నువ్వు నవ్వండి, నేను నవ్వలా. అబద్ధం ఆడుతూ ఉంటది, అబద్ధం పలుకుదు. యాకోబుని మనం చూడొచ్చు. యాకోబు కూడా 27:19 వచనంలో ఏం చెప్తాడంటే, పరిశుద్ధ తీయొద్దు నేను చెప్తాను తీసేది. అక్కడ కూడా ఏం చెప్తాడంటే, పిల్లరా మీకు తెలిసింది కాబట్టి తీయొద్దని చెప్తాడు. యాకోబు కూడా తన తండ్రి అయ్యా యేషోబుని పిలిచి ఏటాడి, ఇదిగో నేను మృతుల్లోకానికి వెళ్ళిపోతాను, చనిపోతాను, ఏటాడి మాంసం తీశారంటే యేషోబు వెళ్ళిపోతాడు పెద్ద కుమారుడు. ఇంకా తల్లి ఆ మాట అంటది. తల్లి మాటని అన్నయ్య అక్కడ ఆస్తులు పొందించుకుంటారు, నువ్వు కూడా ఆస్తులు పొందుకు, నీకు ఎందుకు నేను వండి పెడతాను కదా, నువ్వు తీసుకెళ్ళి ఇచ్చాయంటే వెళ్తాడు. తీసుకొని వెళ్ళి చక్కగా అమ్మగారు వండి పెడుతూ ఉంటే చక్కగా తీసుకెళ్తే నీ స్వరము యాకోబులాగా ఉంది, ఏషోబు లేదంటే తడుగు చూస్తుంటే శరీరమేమో ఏషోబు. అక్కడ అంటాడు, నేను నీ జ్యేష్ఠ కుమారుని ఏషోబునని చెప్పి అబద్ధం ఆడి వాగ్దానాలన్నీ కూడా పొందుకుంటాడు. అబద్ధం ఆడి వాగ్దానాలన్నీ పొందుకుంటాడు. అలాగే పరిశుద్ధులు చాలా మంది ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు అహరోను అయిపోయిన తర్వాత ఇంకొక మనం చూసుకోవచ్చు. అపోస్తల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము. అక్కడ అననీయ ఉంటారు, భార్య భర్తలు. అననీయ భార్య భర్తలు ఉంటారు పిల్లరా. అననీయ భార్య భర్తలు కూడా పొలం అమ్మి, ఆ ఇశ్రాయేలు పొలం అమ్మి, అక్కడ ఉన్న పొలాలు ఇల్లు అమ్మేసి ఆ అపోస్తుల పాదాల దగ్గర ధనాన్ని కుమ్మరిస్తూ ఉంటారు. కానీ అననీయ అనేవాడు తన భార్య ఏం చేస్తారంటే, వారు కూడా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర కుమ్మరించాలనుకుంటారు. కానీ కొంత దాచుకొని కొంత ఏం చేస్తారంటే ఇస్తారు. అది చెప్పరు, అడుగుతూ ఉంటారు వాళ్ళు సేవకులు. అననీయ ఎంతకమ్మా, నేనేది ఎంతకమ్మా, ఎందుకు అబద్ధం, ఎందుకు నువ్వు దాచుకుని లేదు ఎంతకన్నా అబద్ధం చెప్తా ఉంటాడు. అబద్ధం చెప్తే అబద్ధం ఆడినందుకు అక్కడ ప్రాణాలు విడిచిపోతూ ఉంటాడు. తన భార్య వస్త తర్వాత తన భార్య వస్తుంది. చదవండి తన భార్య వచ్చినప్పుడు మాటలు. అపోస్తల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 9వ 10వ వచనాలు చదవండి సరిపోతుంది. మీరెందుకు ఏకీభవించింది? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారు వారి పాదములు వాకిటిని ఉన్నాయి. చాలు నిన్ను కూడా మోసుకొని పోతూ ఉంటారు. నీవును మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతూ చెప్పి 5వ వచనం 6వ వచనం ఉంటది. ఎవరితో అబద్ధం ఆడుతున్నారంటండి? దేవునితో అబద్ధములు ఆడుతున్నారని. అయితే
ఈ వాక్యాన్ని ఇక్కడికి వచ్చేసరికి ఇసాకు అబద్ధం ఆడాడు, ఎందుకంటే ప్రాణ భయముతో. అయితే ప్రియులారా, చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు అబద్ధమాడులు. అబద్ధం ఆడి ఒప్పుకున్నట్టు వారు ఉన్నారు, వాటిని కప్పేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. దేనికి స్తోత్రాలు లేదా. అయితే కరువులో ఉండేటప్పుడు అబద్ధం ఆడకుండా తను ఏం చేయాలి? యథార్థతగా ఉండాలి. దేవుడు తోడుకుంటానని ఆశీర్వదిస్తున్నాడని చెప్పినప్పుడు యథార్థంగా ఉండగంట. మొదటలోనే ఇషాకు అబద్ధం ఆడాడు, కరువులోనే అలాగా ఉండిపోయాడు. హల్లెలూయా. అయితే పిల్లరా, రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవ మాట మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం చూస్తే పిల్లరా, ఆదికాండం 26వ అధ్యాయంలోకి వచ్చేద్దాం మనందరం కూడా. ఆదికాండం 26వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యే, ఆమె నా సహోదరిని ఎలా చెప్పితవని అడగగా, ఇషాకు ఆమెను బట్టి నేను సరిపోదునేమో అనుకుంటే నేను అతనితో చెప్పాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే మొదట అబద్ధం ఆడాడు, కరువులోనే ఉన్నాడు. అబద్ధం ఆడి ఎక్కడ ఉన్నాడండి? ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, కృప లేదు, కరువులోనే ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించలేదు. అయితే ఇక్కడికి వచ్చేసరికి పిల్లారా, 9వ వచనం వచ్చేసరికి ఇసాకు ఏమిటంటే తప్పుని ఒప్పుకుంటున్నాడు. ఏం చేశాడండి? యథార్థత కలిగి ఏం జరిగిందో దాన్ని బట్టి ఒప్పుకుని రాజుకు చెప్పుకుంటున్నాడు. దేనికి స్తోత్రాలు లేదా, దేనికి స్తోత్రాలు లేదా. మనం తప్పుని ఒప్పుకొని అది బయలుపరచాలి. ఏం చేయాలండి? కానీ కొంతమంది ఏం చేస్తారు? తప్పుని ఒప్పుకోవాలంటే కప్పివేస్తూ ఉంటారు. కానీ దాన్ని ఒప్పుకొని అది బయలుపరిచి దేవుడి దగ్గర ఎలా ఉండాలంటే యథార్థమైన జీవితం నువ్వు జీవించినట్లయితే దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. చూడండి, కీర్తన గ్రంథం 112 2వ వచనము ఏమని ఉంటుందంటే, 112 2వ వచనము, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు నీతిమంతులు అంటే యథార్థంగా మాట్లాడి ఒప్పుకున్నట్టు వారే. ఒప్పుకోకుండా కప్పుకున్నాం అనుకోండి, ఆశీర్వాదం పొందుకోలేము. ఇక్కడ ఏం చేస్తున్నట్టే పిల్లరా, ఒప్పుకున్నాడు. అరే నేను చనిపోతాను అనుకున్నానయ్యా, నా భార్యను బట్టి నన్ను చంపేస్తారేమో, మనుషులు భయపడిపోయారు, అందుకే నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నాడు. అందుకంట ఏమవుతారంటండి, యథార్థమంతులు దీవించబడతా ఉంటారు. యథార్థమంతులు. అదే జ్ఞాని అనే సొలొమోను చెప్తూ ఉంటాడు. చూడండి, 14-11 వచనంలో కూడా ఏమనంటారంటే, 14-11 వచనం, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యథార్థమంతుల గుడారము వర్ధిల్లుతుందంట, భక్తి నీళ్లు నిర్మూలమగు, పెరికి వేస్తా ఉంటది. యథార్థమంతులట వర్ధిల్లుతా ఉంటారు. ఇప్పుడు ఇసాకు ఒప్పుకున్నాడు కాబట్టి పిల్లరా, ఆ ఒప్పుకోవడం ద్వారా ఆదికాండము 26:12 వచనంలో మనం చూస్తే ఇసాకు అంట పిల్లరా ఏం చేశాడంటే, పిల్ల ఆ దేశమందున్నవాడే, ఇసాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందును, యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడు, యథార్థమంతుడు ఉన్నాడు పిల్లరా, విత్తనం వేసినంట. అప్పుడు ఎవరు తోడుకున్నారంట? దేవుడు అతను ఆశీర్వదించాడంట. అతడు ఫలము పొందుకొని గొప్పవాడయ్యాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒప్పుకున్నట్టు వారు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. తప్పును ఒప్పుకోకుండా కప్పుకున్నట్టు వారు శాపములోనే ఉన్నారు పిల్లరా. కయ్యను ఒప్పుకోలేదు. కయ్యను ఒప్పుకోలేదు కాబట్టి ఎలా ఉన్నాడు? శాపములో ఉన్నాడు. అవ్వ నెట్టివేసింది కాబట్టి పిల్లరా ఆ శాపము ఎప్పుడు వరకు పోలేదంటే ప్రభువు యేసుక్రీస్తు వచ్చే వరకు ఆ శాపం పోలేదు. ఆ శాపం అలాగే ఉండిపోయింది. యాకోబు ఒప్పుకోలేదు ఎక్కడ కూడా. యాకోబు ఒప్పుకోకపోవడం ఏం జరిగిందంటే పిల్లలు మృతుల లోకంలోకి వెళ్ళిపోయాడని చెప్పి చాలా సంవత్సరాలు బాధపడతా ఉంటాడు. మనం ఒప్పుకుంటే ఆశీర్వదించబడతాము.
కీర్తనకారుడు చెప్తున్నట్టుగా యథార్థవంతులు దీవించబడతా ఉంటారు. జ్ఞానైన సొలొమోను చెప్తుండగా వారి గృహము వర్ధిల్లుతా ఉంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ఇసాకు ఎప్పుడైతే ఒప్పుకున్న తర్వాత విత్తనం వేశాడు. ఇప్పుడు ఏం వేశాడండి? విత్తనం వేశాడు. అది నూరంతర ఫలం పొందుకుంది. గొప్పవాడుగా ఆస్వాదించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడున్నాడు ఇసాకు? ఎక్కడ ఉండాల్సినాడు? ఐగుప్తులోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పినట్టుగా పిల్లరా ఎల్లకంట గరాల్లో ఉన్నాడు. మొదటిగా అబద్ధమైనప్పుడు కూడా కరువు తీరలా, కరువులో ఉండిపోయాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో విత్తనం వేశాడు, గొప్పవాడయ్యాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనము కూడా పిల్లరా చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కానీ ప్రభు దగ్గర నువ్వు ఉదయమో సాయంత్రమో ప్రార్థన చేసినప్పుడల్లా ఒప్పుకోవాలి. ఒప్పుకో. నువ్వు ప్రార్థన చేస్తేనే నువ్వే పని చేసినా అది వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ గృహము కూడా దీవించబడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం నీకు తోడుగా వస్తూ ఉంటది. హల్లెలూయా. ఇసాకు వలె మనము కూడా ఏమవ్వాలి? గొప్పవారుగా అవ్వాలి. ఇసాకు వలె మీరు కూడా ఫలాలు పొందుదురుగాక. ఇసాకు వలె గొప్పవారు అవుదురుగాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ప్రియులారా ఇసాకు ఎక్కడైతే ఉండమన్నాడో అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి మొదటిగా అబద్ధం ఆడాడు, రెండోదేమో ఒప్పుకొని ఆస్వాదించబడ్డాడు. అయితే ప్రియులారా మనం చూస్తూ ఉంటాం చాలా సార్లు ఆస్వాదించబడిన తర్వాత కొన్నిసార్లు మనకు మనం ఏమైపోతాం? తప్పిపోతూ ఉంటాం. కొన్నిసార్లు శత్రువు చేత కూడా తరమపడుతూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాండి? మనకు మనమే కొన్నిసార్లు ఏమైపోతాం అంటే తప్పిపోతూ ఉంటాం దేవుడిని. కొన్నిసార్లు శత్రువు చేత అంటే ఎలాగంటే మన మీదకి అనేకమైన గొడవలు తీసుకొస్తూ ఉంటారు. అనేకమైన లేని కొన్ని మాటలు నివసిస్తూ ఉంటారు. మనల్ని నివసించనివ్వరు. ఇక్కడి నుంచి ఎలాగని ఎల్లగొట్టాలనుకొని ప్రతిరోజు ఏదో ఒక గొడవ, ఏదో ఒక జాడాలు పుట్టిస్తూనే ఉంటారు. ఎలుగు వరకు మనసు నిలపరు. ఎందుకని? ఆస్వాదించబడ్డాడు, గొప్పవాడు అయిపోయాడు అని చెప్పి ఎక్కడెక్కడో నుంచి వచ్చాడు, ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడ సంపాదించుకున్నాడు అని చెప్పేసి. అందుకని ప్రియులారా ఇక్కడ ఇసాకు కూడా మూడవదిగా చూస్తే ప్రియులారా ఏం జరిగిందంటే 14 వచ్చిన చదవండి. అతనికి గొర్రెలాస్తియు వడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు చాలు ప్రియులారా ఏం చేశారంటే అంత పైన ఏముందంటే ఇషాకు ఆశ్రయించబడ్డం చూసంటే అసూయ పడిపోయారు. అసూయ పడిపోయి వారి పంట వేస్తే ఆ పంటకి ఏం కావాలి? నీటి బావులు కావాలి. మట్టితో పూడి చేశారు. ఇప్పుడు ఎలా వేస్తా, ఎలా ఉంటావంటే అని చెప్పేసి ఎంత దౌర్జన్యం చూడండి, ఎంత అసూయ చూడండి. మనం కూడా సంఘంలో దీవించబడినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు ఏం వేస్తారు? మన పక్కన వాళ్ళు మనకు ఎక్కడి నుంచి అయితే ఆశీర్వాదం అవుతుందో అక్కడ కప్పేస్తారు. ముందే ఆ మార్గాలు మూసేస్తారు. లేదా మనం మంచిగా ఆత్మను నడిపిస్తున్నట్టు వారి దగ్గర మనం ఎదుగుతున్నప్పుడు ఏం చేస్తారు? మనల్ని వాళ్ళ నుంచి కూడా తప్పించేస్తూ ఉంటారు. అమ్మ వీళ్ళు ఆత్మలు ఎదుగుతున్నారు, వీళ్ళు మనం దోషేయాలని చెప్పేసి పక్కన నెట్టేస్తూ ఉంటారు. కానీ ఎంతమంది నెట్టినా, ఎంతమంది తోసివేసి నువ్వేమేయకూడదు, తప్పిపోకూడదు. అసూయ పడ్డారని చెప్పి ఇంక కడుపు నిండిపోయింది కానీ ఆశ్రయించబడిన గొప్పవాడిని అయిపోయి చాలా మంది ఏం చేస్తుంటే ఒరిగిపోతున్నారు, తప్పిపోతామన్నారు. కానీ తప్పిపోకూడదు. అక్కడితో నీ ఆశ్రయం అయిపోలేదు. నీ బ్రతుకు దినమల్ల నీవు నీ జీవితకాలం అంతయు మట్టిలో పెట్టబడి వరకు కూడా దేవుడితోనే నడవాలి. హల్లెలూయా. అయ్యే దేవుడితో నడుస్తున్నానని చెప్పేసి ఏమిస్తారంటే తప్పిపోయి దేవుడు నాకు తోడుకున్నాడులే, నేను ప్రార్థన చేసుకుంటానులే, నేను శుద్ధిస్తానని చెప్పేసి ఆగిపోతున్నారు. అలా ఆగిపోకూడదు ప్రియులారా. ఇక్కడ చూస్తే 16 వచనంలో ఇంకొకసారి 16 వచనం కూడా చదవండమ్మా. అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇసాకుతో చెప్పారు. అంటే ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఆ దేశంలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఎప్పుడైతే విత్తనం వేసి ఆశీర్వదించబడ్డారో ఇప్పుడు ఏమైపోయిందంటే అసూయ వచ్చేసింది. వారికి రావాల్సిన బావులన్నీ కూడా నీటి బావులు మూసేశారు. ఇక్కడి నుంచి ఏమవుతున్నారు? నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో తరిమేస్తా ఉన్నారు. మనలో కూడా ప్రియులారా
సంఘంలో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు కొంతమంది ద్వారా మనం తెలియకంటే తరపడతా ఉంటాం. ఏం చేస్తామంటండి, తెలియకంటేనే అయ్యో నేను ఆశీర్వదించబడ్డా, దీవించబడిపోయిన, ఇంకా నన్ను అలా లేనిపోయిన మాటలు కూడా మీరు ఏమనకూడదు, నమ్మకూడదు. లేనిపోయిన మాటలకి మీరు ఏమైపోకూడదు. దేవుడు చెప్పిన మాటే మీరు నమ్మాలి. సేవకురాలు చెప్తున్న మాటే వినాలి. అది యథార్థమా కాదు, మీరు ఎవరో చెప్పారండి సంఘంలో ఏ మాట చెప్పినా ఆ మాటలు మీరు ఇప్పుడు కూడా తీసుకోకూడదు. ఏం చేయాలండి, తీసుకోకూడదు. అది యథార్థమో అబద్ధమో నిజమో ఎదట వచ్చి మాట్లాడి తెలుసుకుంటే దాంట్లో ఏమైనా పొరపాటు లేదు. పొరపాటు ఏమంటారండి, అది అప్పుడు ఎలాగుంటుంది, యథార్థత కలిగి ఉన్నట్టు. సత్యంలో ఒకవేళ అన్నేమనుకోండి, సత్యంలో ఉంటే సేవకుడు అబద్ధం, నేను అబద్ధం తెలుసుకొని మనం ఏమవ్వాలి, ముందుకు వెళ్ళాలి. కానీ ఎవరు చెప్పిన మాటలకు మనం తల ఒక్కనే ఒక్కకూడదు. ఎక్కడైతే చూడండి పిల్లరా, అభిమేలకు ఫిలిప్స్ ఏం చేస్తున్నారంటే అసూయ పడ్డారు. అబ్రహాము తవ్విన నీలబావులన్నీ కూడా అవి మూసివేశారు, పూడ్చివేశారు. ఇప్పుడు ఇస్సాకును కూడా నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నారు. కానీ దేవుడు ఎక్కడ ఉండమన్నాడు, అక్కడే ఉండమన్నాడు. ఇది పరీక్ష ఇప్పుడు ఇస్సాకుకి. ఏంటండి, నువ్వు అక్కడుండి నేను ఆశ్రయిస్తాను అన్నాడు, అక్కడుండి దీవిస్తాను అన్నాడు, అక్కడుండి నేను తోడుకుంటాను అన్నాడు. కానీ ఇప్పుడు ఏమైందండి పిల్లలు, అక్కడే ఉన్నాడు, ఇత్తనం వేసాడు, ఊరంతల బలం వచ్చేసరికి చుట్టుపక్కల ఎంత కూడా ఏమైపోయిందంటే అసూయ పడ్డారు. వెళ్ళిపోమని చెప్తాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడా లేదంటే పిల్లలు చూద్దాము, కింద మనం చూద్దాం పిల్లరా. కింద వచ్చిన చదవండి. అక్కడ నుండి చాలు పిల్లరా, అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడి నుంచి అంటే పిల్లరా ఆ దేశం నుంచి విడిచి వెళ్ళిపోలేదు, ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోలేదు. అక్కడక్కడే పనికిరాని స్థలం ఒకటి ఉంటుంది, లోయలు ఉంటాయి. ఏమిటది లోయ అంతా? లోయలు ఎవరు నివసిస్తూ ఉంటారండి? లోయ ఏమవుతుంది? లోయలు ఏముంటాయండి? లోయలోకి ఎంతమయమైనా క్రూర జంతువులు నివసిస్తూ ఉంటాయి, క్రూర మొగాలు ఉంటాయి. ఏదంటే వర్షాలు వచ్చాయనుకోండి ఏమవుతుంటాయి, నీటి ప్రభావం చేత లోయ అంతా కూడా మునిగిపోతుంది, లోయలో ఉన్న కొట్టుకుపోతూ ఉంటారు. కానీ ఇస్సాకు మాత్రం అక్కడ నుండి ఆశిస్తాను, అక్కడ నుండి దీవిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు మాత్రం ఇక్కడ వెళ్ళిపోమన్నప్పటికీ పిల్లరా అక్కడక్కడే ఎక్కడికి వెళ్ళిపోయింటే లోయల్లో దగ్గరికి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే మనమైతే ఏం చేస్తామండి, ఎలాగ నేను ఆశ్రదించబడ్డాను, ఎలాగ దీవించబడ్డాను, ఎక్కడ ఆపోతే ఏముంది, ఇంకో చోట నేను వెళ్ళి బ్రతుకుతూ ఉంటాను, ఇంకో ప్రదేశం వెళ్ళిపోతానని చెప్పి తట్టా కొట్ట ఇల్లు ఆకులు అమ్ముకొని ఏం చేస్తాం, వెళ్ళిపోతూ ఉంటాను. నువ్వు ఇక్కడ భయపడ్డావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళి భయపడతా ఉంటావు. మనకి ఎవరు తోడుకున్నారని నమ్మాలి, దేవుడే మనకు తోడుకుండాలని నమ్మాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు తోడుకున్నారని నమ్మాలండి, దేవుడే తోడుకున్నారని నమ్మాలి. ఇక్కడ మేము కూడా కొట్టు పెట్టినప్పుడు, షాప్ పెట్టినప్పుడు మైకులో చెప్తారు, చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ వచ్చారు మా మీదకి. అబ్బో ఎక్కడి నుంచి వచ్చి సంపాదించుకుంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చి కొడుకు కట్టించుకుంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చి బంగారం కొడుకుంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు అని చెప్పి అందరూ వచ్చారు పిల్లారా. కానీ దేనికి భయపడాల, దేవుని నమ్ముకున్న దేవుడే మాకు తోడు ఉంటారని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కానీ ఎక్కడైతే ఇస్సాకుని ఆ గృహం నుండి తోలేసారేమో కానీ ఆ ప్రాంతం నుంచి మాత్రం వెళ్ళలేకంటే ఎక్కడున్నాడంటే గెరారు లోయలో నివసించాడు పిల్లలు. ఆ లోయలో కూడా మళ్ళీ ఏవైతే బావులు పూర్తి చేశారో ఇస్సాకు ఏం చేశాడు, మళ్ళీ అట్లన్నీ కూడా తోట మొదలు పెడుతున్నాడు. తవ్వడం ఏం చేస్తానండి, తగ్గుతున్న దగ్గర జలాలు గల వాటిలో నీరు వచ్చేస్తుంది. అంటే అంతకుముందు వేరు వచ్చేది, ఇప్పుడు పూర్తి చేసింది మళ్ళీ తగ్గుతుంటే అంతకంట ఎలా వస్తుందంటే ధారాళంగా ప్రవాహ జలాలు ఊరుతూనే ఉన్నాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తగిన చోటకల్లో వచ్చేస్తున్నారు, తగిన చోటకల్లో వచ్చేసి పోట్లాడుతున్నారు, భయపెడుతున్నారు, జగడాడుతున్నారు. అలా 3 బావులు తవ్వాడు. ఎన్ని బావులు అండి? 3 బావులు తవ్వాడు. 3 బావులు తవ్వినప్పటికీ పిల్లరా 3 చోట్ల కూడా వాళ్ళు వచ్చి పోట్లాడుతూనే పోట్లాడుతున్నారు. చూడండి, ఒక బావి చూద్దాం. 19 వచ్చింది చదవండి. మరియు ఆ లోయలలో తవ్వగా జలాల గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపరుతో జగడమాడి ఈ నీరు మాదని చెప్పుకొనిది. ఏం చెప్తున్నారండి, ఈ నీరు మాదే. అక్కడ కూడా బతకనే అట్లా
కానీ ఇస్సాకుకి ఎవరు తోడుకున్నారు? ఎప్పుడైతే యథార్థత పలికాడో, ఎప్పుడైతే సత్యంతో నడుస్తున్నాడో, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసిన ప్రియులరా నూరంతల ఫలం పొందుకుంటున్నాడు. పూడి చేసిన బావులే మళ్ళీ తగ్గితే అవి చలలగల నీళ్లు అవుతాయి. ఎలా నడుస్తున్నాడంటే ప్రియులరా, యథార్థత నడుస్తున్నాడు, ఉండమనే ప్రదేశంలోనే ఉంటున్నాడు. జగడాలు వస్తున్నాయి. మళ్ళీ 20 వచనం చదవండి. 21. అని చెప్పి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టారు. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమాడేది కనుక దానికి సిత్నా అని పేరు పెట్టారు. అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించాను. దాని విషయమే వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగ చేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని వాడికి రెహోబోతు అని పేరు పెట్టాను. చాలు ప్రియులారా, హల్లెలూయా. 3 బావులు తవ్వారు, 3 చోట్ల ఈ నీళ్ళు మావే, ఈ నీళ్ళు మావే అని చెప్పి ఎవరు మాట్లాడుకోవాలి? పక్కూరోళ్ళు మాట్లాడుకోవాలి. ఈ మా నీళ్ళు అని చెప్పి. కానీ ప్రియులారా, ఇస్సాకు మాత్రం చెప్పిన విధంగా అక్కడక్కడే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. తవ్విన చోట భయపెట్టారు, వెళ్ళిపోమన్నారు. అయినప్పటికీ భయపడలేదు, వెళ్ళిపోలేదు. మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ కుటుంబంలో భయపెడతా ఉంటారు. ఏం చేస్తుంటారు? కొన్నిసార్లు భర్త భయపెడతా ఉంటాడు, ఇది నా ఇల్లు, నువ్వు ఎక్కడ ఉండ మాకు వెళ్ళిపోయని చెప్పేసి. ఏం చేయాలి? కట్ట కొట్టుకొని వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. అన్నదమ్ములు మాట్లాడతారు, ఇది మా అమ్మ, మా తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించారు, వెళ్ళిపో అంటారు. వెళ్ళిపోతామా? ఎలాం కదా. అప్పుడైతే ఎలాం, కానీ భర్త దగ్గర మాత్రం వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకని? నువ్వు ఎక్కడానికి కూడా భయపెట్టినప్పటికీ, లేదు నీ జాబులో, నీ ఉద్యోగంలో దేవుడు నీకు అనుగ్రహించాడు, నువ్వు ఎక్కడికి విడిచి వెళ్ళిపోకూడదు. దేవుడు నీకు ఇచ్చాడు, అధికారులకు ఇచ్చాడు. అధికారుల దగ్గర ఏం చేయాలి? తెలుసుకోవాలి. అధికారుల దగ్గరనే ఉండాలి. పక్కనోడో ఎవడో ముక్కుమొక్కలు లేడు భయపెట్టాడని చెప్పి వెళ్ళిపోకూడదు. అధికారి నీకు తోడుకున్నప్పుడు, నువ్వు ఎంతకాలం అధికారి నీకు నీ పక్షం నిలిచినప్పుడు నువ్వు విడిచి వెళ్ళకూడదు. నువ్వు పిరికివాడు అయిపోతావు. ఇస్సాకు మాత్రం పిల్లారా, ఎన్ని చెరడములు వచ్చినప్పటికీ వెళ్ళిపోమని అక్కడక్కడే ఉంటున్నాడు, కానీ ఆ దేశం విడిచి వెళ్ళిపోట్లా. చదువుతాను ఇంకోసారి. మూలవాక్యం చదవండి. 26:1 నుంచి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నీవు నీతో చెప్పిన దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివయుండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించి దీవించేదను. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ ఉండమంటే ఇక్కడే పరవాసి ఉండు, ఈ దేశమందే ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను. కరువు వచ్చింది ఐగుప్తుకి వెళ్ళకు. కరువు వచ్చిందని చీకటిలోకి వెళ్ళిపో మాకు, కరువు వచ్చిందని ఆ వేదంలోకి వెళ్ళిపో మాకు, కరువు వచ్చిన శ్రమలోకి వెళ్ళిపో మాకు, కరువు వచ్చిందని ఆ దుఃఖంలో మళ్ళీ మునిగిపో మాకు. ఈ దేశం అంతా ఎక్కడే ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు దీవిస్తాడు, దేవుడు మనకు కృప చూపిస్తాడండి. చెప్పినప్పటికీ చాలాసార్లు ఏం చేస్తామంటే లోకంలో వెళ్ళిపోతూ ఉంటాం, లోకంలోనే పడిపోతూ ఉంటాం. లోకానుసారంగా జీవించడానికి ముందడుగు వేస్తూ ఉంటాం. కానీ ఇస్సాకు మాత్రం పిల్లారా అసూయపడ్డారు, వెళ్ళిపోమన్నారు, భయపెట్టారు, చెగడలాడారు, పోట్లాడినప్పటికీ కూడా ఆ దేశంలోనే ఉన్నాడు, కానీ అడుగు బయటికి కూడా లేదు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలోనే ఉండాలి. నిన్ను భయపెడతారు ఎవరు? నీ కుటుంబ సభ్యులు భయపెడతారు. దేవుడి సన్నిధికి నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు బొట్టు తీసేసావు, గాజులు తీసేసావు, అమ్మో మెడలో బంగారు చైన్ తీసేసావు అని చెప్పి
నువ్వు భయపడకూడదు. అలా తీయాలని కూడా నేను చెప్పట్లేదు మీకు. మీరు నచ్చిన విధంగా లోపల నుండి మాత్రం తీసుకోండి. ఏం తీసుకోవాలి? బయట మీరు ఏం చేసుకున్నా నాకే అభ్యంతరం లేదు. లోపల మాత్రం హృదయంలో మాత్రం ఏది కూడా ఉండకూడదు. దేవుడికి నచ్చింది అదే. దేవుడు కూడా ఐగుప్తి ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ బయట తీసుకొచ్చినప్పుడు పిల్లరా, వారు ఐగుప్తుల దగ్గర బంగారం అంతా కూడా ఒలిచి తీసుకొచ్చారు. వారు ధరించుకొని వచ్చారు. ఏం చేశారండి? ధరించుకొని వచ్చారు ఆభరణాలు. కానీ నువ్వు బయట ఎంత అందంగా ఉండే కాదు, లోపల ఉండకూడదు. ఏముండకూడదండి? లోపల ఉండకూడదు. ఏముండకూడదు? ఇసాకు వలె అబద్ధమని ఉండకూడదు. ఇసాకు వలె ప్రాణ భయంతో నీ ఉండకూడదు. ఇసాకు వలె కప్తం నీకు ఉండకూడదు. ఇసాకు చెప్తున్న విధంగా లోపల ఏముండదంటే పాపం నీలో ఉండకూడదు. నువ్వు బయటికి ఏ విధంగా ఉన్నా దేవుడికి పర్వాలేదు, కానీ లోపల మాత్రం ఏమి ఉండకూడదంటే పాపం ఉండనే ఉండకూడదు. హల్లెలూయా. ఇసాకు మాత్రం పిల్లరా యథార్థ ఒప్పుకున్న తర్వాతే, ఎప్పుడు ఒప్పుకున్న తర్వాత కానీ ఆశీర్వదించబడ్డాడు. అయినప్పటికీ కూడా నిన్ను కూడా ఏం చేస్తాడంటే, నువ్వు మారు మనసు రక్షణ పొందుకున్న తర్వాత నీ కుటుంబ సభ్యులు నువ్వు ఆ దేవుడిని ఆశీర్వదించావు కదా, ఆ దేవుడి దగ్గర నువ్వు వెళ్తున్నావు కదా, వెళ్ళిపో అంటారు. ఎక్కడి నుంచి? నీ తల్లిదండ్రుల నుంచి వెళ్ళిపోమంటారు, నీ గృహంలో నుంచి వెళ్ళిపోమంటారు. అది నీకు ఇచ్చిన హక్కు, నీ గృహము. అక్కడి నుంచి ఎవరు విడుదల చేయలేదు, నిన్ను పంపివేయడానికి లేదు. అది నీ గృహము కాబట్టి, నీ ఇల్లు కాబట్టి ఎవరు పంపివేయలేరు. ఒకరి భర్తని తోసేసినప్పటికీ నువ్వు భయపడకూడదు. ఎవరు మాట్లాడలేనప్పటికీ నువ్వు భయపడకూడదు. నువ్వేం చేయాలి? నీళ్ళ బావులు తవ్వుతూనే ఉండాలి, తవ్వుతూనే ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? నీళ్ళ బావులు తవ్వుతూనే ఉండాలి. ఆ చెలగల ఓట వాళ్ళు చూడాలి, నీ ఆశీర్వాదం వాళ్ళు చూడాలి, నీ దీవెన వాళ్ళు చూడాలి. ఎన్ని చెగడలు వచ్చరికి ఇక్కడ ఇసాకు పోట్లాడలేదు పిల్లలు, వారు వచ్చి పోట్లాడుతున్నప్పటికి ఇసాకు మాత్రం పోట్లాడలేదు. ఇసాకు మాత్రం పక్క పక్కకి గుడాలను మార్చుకుంటున్నాడు, అంతేగాని పోట్లాట్లా. లేదా బావి వాళ్ళకి వదిలేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? 3 బావులు వాళ్ళకి వదిలేశాడు. 3 బావులు వాళ్ళకి వదిలేశాడు పిల్లలు. జలల గల ఓటలు వాళ్ళ కొరకు వదిలేశాడు. మీరే మీద అంటున్నాగా, మీరే తాగండి, మీరే జీవించండి, నా దేవుడు నాకు తోడుగుంటు ఇది కాబట్టి ఇంకోటి ఇస్తాడని చెప్పేసి అనుకున్నప్పుడు పిల్లరా మనం చూస్తే 26 వచనం నుంచి చదవండి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అతని సేనాధిపతి గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి. ఇసాకు, మీరు నా మీద పగబట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా వద్దకు మళ్ళీ చదువుతారు. వాళ్ళు ఏం చేశారంటండి? ఇప్పుడు ఎవరు వచ్చారు? ఏ రాజు అయితే పంపివేశాడు, ఏ సేనాధిపతి అయితే పంపిస్తారు, ఏ గుడిలో అయితే మీరు ఎక్కడ ఉండొద్దు తరిమి వేసేస్తారో, ఇప్పుడు వాళ్ళందరూ కట్టగట్టుకుని ఎక్కడికి వచ్చారు? ఇసాకు దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ఇసాకు దగ్గరికి వచ్చి ఇసాకు అంటున్నారు, మీరు నా మీద పగబట్టి మీ వద్ద నుండి నన్ను ఏం చేశారు? నన్ను పంపివేశారు. నీ మీద పగబెట్టి కూడా ఏం చేస్తారు? బంధువులు, స్నేహితులు పంపివేస్తా ఉంటారు, పగబెట్టి బలవంతంగా తోసేస్తారు. ఇసాకు దగ్గరికి వచ్చినట్టుగా మీ దగ్గర కూడా వచ్చును గాక. మీ రక్త సంబంధం మిమ్మల్ని దర్శించును గాక. మీతో సమాధానం పడుదురు గాక. మీ ఆశీర్వాదం చూసుదురు గాక. మీ దీవెన వారి కళ్ళారు చూసుదురు గాక. దేవుడు నిశ్చయముగా అయ్యో ఇది తోడుగా ఉన్నారని చెప్పి వారి నోటి వారు పలుకుదురు గాక. హల్లెలూయా. వాళ్ళు వచ్చి ఇసాకు నన్ను పగబెట్టి నన్ను పంపిస్తే నా దగ్గరికి మళ్ళీ ఎందుకయ్యా మీరు? నా దగ్గరికి ఎందుకు మళ్ళీ అంటే వారు చెబుతున్న గొప్ప సాక్ష్యము, మన మూలవాక్యం ఏదైతే చదువుకున్నామో అదే సాక్ష్యాన్ని పిల్లరా గెరారు రాజు సైన్యాధిపతి వారి భటులు వారి ప్రజలు చెప్తున్న ఒక గొప్ప మాట చదవండి అమ్మ. మళ్ళీ 27 వచనము. నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి. చాలు పిల్లలు ఏం చేశారు? నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి. చూసాము అని చెప్తున్నారు. అది సాక్ష్యం మనకు కావాలి. ఎవరు చూసారంటే నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా మేము చూసాము. దేని ద్వారా చూశారు? కళ్ళు ఏమో పెద్దవి చేసుకొని చూసారా, లేదా డైనోసార్ పెట్టుకుని చూసారా?
చూడలే ఎలా చూశారంటే పిల్లరా, ఇసాకు ఆశీర్వాదం చూశారు వాళ్ళు. ఇసాకు ఎక్కడ పని చేస్తే అక్కడ వృద్ధితో ఉన్నాడు, ఎక్కడ బాగుంటే జల్లగా నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ విత్తనం వేస్తే అక్కడ నూరుతో ఫలం పొందుకుంటున్నాడు. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడ విత్తనం వేసినా కరువులోనే ఉన్నారు. ఎన్ని బాగుందరినే జల్లగా నీళ్లు రావట్లేదు. ఆ కరువు వాళ్ళు ఏం చేస్తుందంటే వ్యాధంలో నెట్టేస్తుంది. కానీ ఇసాకు మాత్రం ఆ దేశంలో ఉండే కరువును ఎదుర్కోవట్లేదు. కరువులో ఉండి ఆశీర్వదించబడుతున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. కరువులో ఉండి దీవించబడుతున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. కరువులో ఉండి పిల్లరా ఇసాకు గిన్నె నిండా పొంగు పొందుతూ ఉంది. ఎవరు చూసారంటే ఆశీర్వాదం పిల్లరా? ఎవరు చూసారయ్యా దేవుడు తోడుకున్నారు? ఎవరు చెప్తున్నారంటే, ఏ దేశంలో అయితే ఇసాకు ఉండమన్నాడు, ఏ దేశ ప్రజలైతే ఇసాకుని జీవించమన్నాడు, ఏ దేశం అనేది పర్వసాయిస్తుని ఉంటే నీ తోడుకుంటానని చెప్పి దేవుడు చెప్పాడు. దాన్ని ఎవరు చెప్తున్నారంటే సాక్షాత్తంగా పిల్లరా, సాక్షాత్తు అబీమెలెకు రాజు చెప్తున్నాడు. గెరారు దేశంలో ఉన్న సైన్యాధిపతులు ఆ ప్రజలు వచ్చి ఇసాకుతో చెప్తున్నారు, నిత్యముగా నీ దేవుడు నీకు తోడుకుంటే మేము చూసాము. హల్లెలూయా. నిత్యముగా నీ దేవుడు నీకు తోడుగా నేను చూశానయ్యా. ఎంత గొప్ప మాట అండి. ఇసాకుతో కూడా వాగ్దానం అదే ఇచ్చాడు దేవుడు. ఇసాకు 21:23 ఏమి ఇచ్చాడు? ఆ వాగ్దానం ఇచ్చాడు ఇసాకు. ఈ దేశంలో పరమశివుడు ఈ గెరారు దేశంలో ఉంటే నేను నీకు తోడుగుండి నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఆశీర్వాదం మనకు రావాలి. ఈ కృప మనకు పొందుకోవాలంటే దేవుడు చెప్పిన విధంగా మనం నడవాలి. ఇసాకు మొదటిగానే ఆశీర్వాదం వచ్చేలేదు. అబద్ధం ఆడినప్పుడు ఆశీర్వదించబడలేదు, దీవించబడలేదు. కానీ రాజు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఒప్పుకున్న తర్వాతే ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడిన తర్వాత ఆయన గొప్పవాడు అయిన తర్వాత అబ్బాయి ఇంకా దీవులు వచ్చేసి అని చెప్పి గొప్పవాడు అయిపోయి చెప్పేసి ఆయనకి ఏమైనా జగడాలు లేకంట, ఏమైనా గొడవలు లేకంట, ఏం మనస్పర్ధ లేకంట లేడు. అడుగడుగున ఏమవుతారండి? సమస్య అడుగడిగిన, వేదన అడుగడిగిన, గొడవలే అడుగడిగిన, జగడాలే. మనం ఏం చేస్తూ ఉంటాము? తట్టుకోలేము. దేవుడి దగ్గర తిరిగిపోతాం, వెళ్ళిపోతూ ఉంటాం, లోకంలో పడిపోతూ ఉంటాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? ఐగుప్తులోకి వెళ్ళిపోతాం, చీకటిలోకి. కానీ ఇసాకు మాత్రం ఎన్ని జగడాలు వచ్చినప్పుడు, ఎన్ని గొడవలు వచ్చినప్పుడు ఐగుప్తుల చీకటిలో పడిపోవట్లేదు, ఐగుప్తుల వ్యాధంలోకి వెళ్ళి ఐగుప్తుల శ్రమలోకి వెళ్ళిపోలేదు. కానీ ఆ ప్రాంతంలో దేవుడు ఎక్కడైతే చెప్పాడో, ఏ ప్రాంతం అయితే చూపించాడు, ఏ ప్రాంతంలో అయితే చెప్పాడు, ఎక్కడైతే నివసించమన్నాడో అక్కడక్కడే తిరుగుతున్నాడు. లాస్ట్కి ఏమి ఎంచుకున్నాడు అంటే లోయలో ఉన్నాడు లాస్ట్కి. హల్లెలూయా. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా లోయల్లో పనికిరాని ప్రదేశము. ఈ వర్షాకాలం చూడండి, లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నతారా అధికారులు ఈ వర్ష ప్రభావం చేత వర్షం ఎక్కువైతే కొట్టుకుపోతారని చెప్పేసి ఆ లోతట్టు ప్రాంత ప్రజలందరూ తీసుకొస్తూ ఉంటారు. అక్కడ ఇల్లు కట్టి ఏమైనా మొత్తం తీసేస్తారు. నీకెక్కడో చెప్పట్లా. మన కృష్ణాది కింద అంతా చూడండి, పెద్ద గోడ కట్టారు అటువైపు. భార్య కూడా చూసారండి, మీరు చూస్తారండి, బస్సు మీద వెళ్తుంటారు కానీ కనపడుతూ ఉంటుంది. పెద్ద గోడ, అసలుకి చాలా పెద్ద గోడ, 20-30 అడుగులు ఉంటుందండి. అది అంతకంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటా. చాలా పెద్ద పొడవ కట్టారు. ఎందుకంటే కింద అంతా వాడు ఏమైపోయారు, లోతట్టు ప్రదేశం పైనుండి వరదలు వచ్చినప్పుడు అన్ని కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఇంకెప్పుడు కూడా కొట్టుకెళ్ళిపోతుంది. పెద్ద గోడ కట్టారు, పెద్ద గోడ కట్టారు. గనిసాగా ఏమి ఎంచుకున్నాడు? ఆ లోయలు ఎంచుకున్నాడు. కొట్టుకెళ్ళిపోయినా పర్లేదు, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు తోడుకుంటే నువ్వు ఎంత పొలాలు ఉన్నా, ఎంత లోయలు ఉన్నా నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. హల్లెలూయా. కానీ చెప్పిన చోటే మనం ఉండాలి, చెప్పిన చోటే నిలబడాలి. దేవునికి నచ్చిన విధంగా మనం ఉండాలి, నచ్చిన విధంగా జీవించాలి, యథార్థంగా ఉండాలి, సత్యవంతులుగా నడుచుకుంటే పిల్లరా ఎవరు సాక్ష్యం పలుకుతున్నారంటే ఇసాకు దగ్గరికి వచ్చే పిల్లరా గెరారులో ఉన్న అబీమెలెకు రాజు పలుకుతున్నాడు. సైన్యాధిపతులు వచ్చి, ఆ మనుషులు వచ్చి చెప్తున్న మాట 28 ఇంకోసారి చదువుతాము. వారు నిత్యముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్యనగా ప్రమాణం ఉండవలెను. హల్లెలూయా. అప్పుడు వారికి ఏమో అసూయ పడ్డారు. నువ్వు వెళ్ళిపోమన్నారు. ఇక్కడికి వచ్చేసరికి 20 వచ్చిన వాళ్ళు అంటారు మనకు. కలిపేసుకున్నారు. చూడండి ఏం కలుపుకున్నారండి, చూడండి అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవుడు నీకు తోడేమిటి చూసి కనుక మనకు ఏమైపోయిందంట, మనకు తోడుకున్నాడయ్యా.
మన బంధువులు కూడా ఏమంటారు మనకు లేనప్పుడు, నువ్వేమొద్దమ్మా, నువ్వేం మాకు అవసరం లేదమ్మా, నువ్వెవరో మాకు తెలియదమ్మా, అసలు ఇంత మాకు మాటలేవమ్మా అంటూ ఉంటారు. నువ్వు దేవుళ్ళకి వెళ్ళిపోయావు వెళ్ళిపోయాడు. అదే మనం ఆశ్రయించబడి దీవించబడి మా అక్క, మా అన్నయ్య, మా చెల్లండి, అప్పుడు మనల్ని మా చెల్లి, అమ్మ వెళ్ళండి మీరు మాట్లాడుకోవాలి వచ్చేపు. మా చెల్లి, మా అన్నయ్య, మా అక్క, మాకు మాకు అంటారు. అలాంటి వాళ్ళు అస్సలు నమ్మకూడదు. కానీ మనం దేవుడు నమ్ముకున్నాం కాబట్టి సేవ చేయాలి, సమాధానం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ కూడా పిల్లరా తోసేసేసారు వాళ్ళు వచ్చి, మనకయ్యా మీకు మాకు ప్రమాణం ఉండాలి. ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. కనుక మనకు అనగా మాకును నీకు మధ్య నాకు ప్రమాణము ఉండవలనని మీకు నేను మొట్టగా నీకు మేలే తప్ప మరి ఏమి చేయక నేను సమాధానంగా పంపించింది కనుక నీవు మాకును కీడి చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుంటే. హల్లెలూయా. ఎంత ప్రేమ గల మాటలు మాట్లాడుతున్నారో చూడండి. ఇక్కడ వచ్చేది ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నారో చూడండి. నీకు నాకు మధ్య ప్రమాణం ఉండాలి. నేను ముట్టక, ఇది మొట్టమయ్యా, నువ్వు మా మనిషివి, నువ్వు మాకు ఇడి చేయి మాకయ్యా. నువ్వు ప్రార్థన చేస్తే మాకు భయము, నువ్వు తగ్గితే భయము, నువ్వు నీళ్ళ బావులు తవ్వినే భయమే, నువ్వు విత్తనం వేసిన భయమే. నీకు నాకు ప్రమాణం ఉండాలి అంటాను. దేవుని స్తోత్రాలు. అది ప్రమాణికంగా ఎవరు రావాలంటే మన దగ్గరికి మన బంధువులందరూ రావాలి. నేను తోసేసినట్టు వారు, నేను ఆలం చేసినట్టు వారు, నేను తప్పించినట్టు వారు, నువ్వు వద్దనుకున్నట్టు వారు అందరూ కూడా నీ గృహముకు వచ్చి నిన్ను చేరుదురుగాక, నీ మహిమ చూసుదురుగాక, నీ ఆశీర్వాదాలు చూసుదురుగాక, నీ దీవెన వాళ్ళందరూ కళ్ళారు చూసుదురుగాక. హల్లెలూయా. మనము నడవలసింది ఎలాగంటే పిల్లరా ఇసాకు వలె నడవాలి. మొదటగా ఎక్కడైతే ఉండమన్నాడు అక్కడే ఉన్నాడు. కానీ మొదట అబద్ధం ఆడినప్పుడు ఆస్వాదించబల్లా, ఒప్పుకున్నప్పుడు విత్తనమయ్యగా నూరంతర ఫలం పొందుకుని గొప్పవాడయ్యాడు. తర్వాత చూస్తే పిల్లారా అసూయ చేత వెళ్ళగొట్టబడినప్పటికీ ఆ ప్రాంతం విడిచి అలాగని వాళ్ళతో యుద్ధమూ చేయలేదు. అక్కడక్కడే ఉండి దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఒక రోజున ఎవరైతే వెళ్ళగొట్టేసారో వాళ్ళనే మళ్ళీ వాళ్ళే వచ్చి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడయ్యా, మేము చూసాం. ఆ గొప్ప కృపే దేవుడు మీకు అందరికి అనుగ్రహించును గాక. ఇసాకు తోడుగున్న దేవుడే మీకు మాకు తోడుగుండును గాక. ఇసాకును దీవించిన దేవుడే మిమ్మల్ని దీవించును గాక. ఇసాకును ఆశ్రయించిన దేవుడే మిమ్మల్ని ఆశ్రయించును గాక. మిమ్మల్ని అసహించుకున్నట్టు వెళ్ళగొట్టినటువంటి వారు వాళ్ళందరి మీ దగ్గరకు వచ్చి సమాధానం పడుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల ఉంచినట్టు ప్రార్థన చేద్దాము ప్రియులారా, ప్రార్థన చేద్దాము. అందరం ప్రార్థన చేద్దాము. చెప్పబడిన వాక్యాన్ని మొత్తం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాము. ఇసాకు సన్నిధి మరి తప్పిపోకంటున్నాడు. ఎక్కడైతే దేవుడు ఉండమన్నాడు అక్కడే ఉన్నాడు. కానీ కరువు వచ్చింది, ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు మాట్లాడి, ఇసాకు నువ్వు విదేశం అందే పరవాసి ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ తండ్రికి చెప్పిన వాగ్దాన్ని నెరవేరుస్తున్నప్పుడు అక్కడే ఉన్నాడు. ఆశీర్వదించాడు, పిల్లారా, దీవించాడు. నిజమే, ఇసాకు మొదటిగా అబద్ధమైనప్పటికీ సరిదిద్దుకున్నాడు. రెండోది నిజాయితీగా ఉన్నాడు. పిల్లారా, తన తప్పును ఒప్పుకున్నప్పుడు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు కృపలో. ఈరోజు తప్పు ఒకవేళ అబద్ధమైన మాటలు మనం పలికితే అది మనకి ఆశీర్వాదం కాదు, ఆ దీవెన కాదు. నువ్వు యథార్థవంతుడు అయితే దీవుని మీద కుమరించబడుతుంది. నువ్వు యథార్థవంతుడు అయితే నీ గృహము వర్ధిల్లుతని లేఖనంలో తెలియపరుస్తుంది. ఈరోజు అయ్యా నేను పొరపాటున అబద్ధములు ఆడిన దయచేసి క్షమించండి. అయ్యా భయముతో నేను అబద్ధములు ఆడిన దయచేసి నన్ను క్షమించండి. అబద్ధములు నాలో తొలగించండి. ఆయన నా పాపమును నేను ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభా. అబద్ధికుడు నన్ను దయచేసి నన్ను క్షమించండి. అబద్ధం వలన ప్రభా ఆశ్రమం పొందుకోలేకుంటున్నాము, దీవెన పొందుకోలేకుంటున్నాము. కానీ ఇషాకు అబద్ధాన్ని ఒప్పుకున్నప్పుడు నాయన ఇషాకు విత్తనమైతే నూరంతర ఫలం పొందుకుని గొప్పవాడయ్యాడు. మీరు తోడుగా ఉన్నారు. ఈరోజు నా అబద్ధం నేను ఒప్పుకుంటుండగా అయ్యా నాకు తోడుగుంది. నా చేతి పనులు ఆస్వాదించండి, నా ఉద్యోగం ఆస్వాదించండి, నా కుటుంబాన్ని ఆస్వాదించండి. ఎన్నో సమస్యలు ఇషాకు మీదకి వచ్చాయి. అసూయ పడ్డారు, వెళ్ళగొట్టారు, వారి బావులన్నీ పూర్తి చేశారు. అయినప్పటికీ ఆయన
తిరిగి తవ్వుతున్నప్పుడు చలనగల బావులు వచ్చాయి. మళ్ళీ అక్కడికి వాళ్ళు వచ్చినప్పటికీ తప్పిపోలేదు. అక్కడికి పరుగులు వచ్చినప్పటికీ తప్పిపోలేదు. ఇంకొక చోట వచ్చినప్పుడు కూడా అయ్యా మాట్లాడే తప్పున్నారు, కానీ ఇంకోసారి తవ్వినప్పుడు నిశ్చయముగా నీ దేవుడు నీకు తోడు కూడా మేము చూసాను సాక్ష్యం పలుకుతున్నారయ్యా. ఆ సాక్ష్యం మేము పొందుకోవాలయ్యా. అయ్యా మాకు తోడుగున్నామని చెప్పిన ఆయన మా బంధువులు అనుకోవాలి, మా స్నేహితులు అనుకోవాలి, మా చుట్టుపక్కల ప్రజలందరూ అనుకోవాలయ్యా. ఆ గొప్ప కృప మాకు దయచేయండి. ఆ గొప్ప దీవెన, ఆ గొప్ప ఆశ మాకు కలగ చేయండి ఆయన. ఆ గొప్ప మహిమలోకి మమ్మల్ని నడిపించండి ఆయన. ఆ గొప్ప ఆశలను మాకు అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. కొద్ది మాటలు